ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. శీతాకాలంలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున కోవిడ్ కేసులు పెరిగితే అవసరమైన ముందస్తు ఏర్పాట్ల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు 64,000 పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రజారోగ్య శాఖను మంత్రి ఆదేశించారు. పెద్ద ఆసుపత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వరకు అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు మరో 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అయితే తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన సూచనలను ప్రజలు పాటించడం వల్ల కేసులు తగ్గాయని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంత్రి ఈటెలతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడా కూడా రాజీ పడలేదన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 నుంచి 160 కేసులు నమోదవుతున్నాయని, పాజిటివ్ రేటు 6% నుంచి 3.8% వరకు తగ్గిందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెస్టుల ధరలను తగ్గించామని తెలిపారు. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని విధాలుగా సంసిద్దంగా ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని అన్నారు. 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,600 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ కి కొరత లేదని, సెకండ్ వేవ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరోనా పాజిటివ్ గల ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పాజిటివ్ గల ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తమ ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. కరోనా రోగులు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌస్ ధరించి కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది. ఇక దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పించింది. దీంతో పాటుగా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులకు ర్యాంపులు ఏర్పాటు చేసి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లల తల్లులు క్యూ లైన్తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 8,61,092కు చేరింది. మరో 7 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,927కు చేరింది. వైరస్ నుంచి మరో 1,765 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 8,39,000కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,770 యాక్టివ్ కేసులున్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా కరోనాపై చేస్తున్న జంతు అధ్యయనం చివరి దశకు చేరుకుంది. ఈ పరిశోధన దేశంలోనే మొట్టమొదటి జంతు అధ్యయనం కావడం గమనార్హం. కోవిడ్-19 పై క్షుణ్ణంగా చేసిన అధ్యయనంగా దీనిని పరిగణించవచ్చని ఆయుష్ ఈ సందర్భంగా పేర్కొంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.